హాయ్, మీ పేరేంటి? నా పేరు శివశంకర్. ఓకే, మీరు ఎంత వరకు చదువుకున్నారని తెలుసు? నాది బీకామ్. బీకామ్. సో మీరు పుట్టి పెరిగినంత ఎక్కడ? నేను పుట్టి పెరిగిందంతా బాగేపల్లి. బాగేపల్లి. మీ మదర్ టంగ్ తెలుగు? తెలుగు. తెలుగువే. ఓకే, మీకు క్రికెట్ అంటే ప్యాషన్ అని విన్నాను. ఎప్పటి నుంచి మీకు క్రికెట్ అంటే ప్యాషన్ వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే టెన్నిస్ బాల్ ఆడేవాడిని, కానీ 2015-16 నుంచి లెదర్ బాల్ స్టార్ట్ చేశాను. నేను తెలుసుకోవచ్చా మీకు ఎక్కడి నుంచి ప్యాషన్ వచ్చింది అని? సో నేను అదే చిన్నప్పటి నుంచి అదే ఫ్రెండ్స్ తో పాటు టెన్నిస్ బాల్ ఊర్లో ఆడేవాడిని. సో అది అలాగే కంటిన్యూ అవుతా వచ్చింది. మళ్ళీ నేను బెంగళూరుకి హైయర్ స్టడీస్ వచ్చినప్పుడు సో అక్కడ మళ్ళీ లెదర్ బాల్ స్టార్ట్ చేశాను. అండ్ బై బర్త్ ఉందా, లేకపోతే సడన్ గా ఏమైనా ఇన్సిడెంట్, యాక్సిడెంట్ లాంటిది జరిగి అలా అయిందా? నేను అదే 6 years ఉన్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తాను. సో పక్కన స్కూల్ ఉంది, స్కూల్ కి వెళ్తుంటే నేను రోడ్ లో జారి పడ్డాను. ఆ సేమ్ టైం బస్ వచ్చింది, అది KSRTC బస్సు. సో నా చేయి పైన బస్ వచ్చింది. సో అప్పటి నుంచే మీకు ఈ ప్యాషన్ కంటిన్యూ అవుతూనే ఉంది? నేనంటే అప్పటి నుంచి అంటే అప్పుడు అంత తెలివి లేదు కాబట్టి నాకు 11-12 years అప్పటి నుంచి నేను క్రికెట్ రెగ్యులర్. అప్పుడు మీరు అనుకున్నారా లైక్ నార్మల్ పీపుల్ లాగా 2 చేతులతో ఆడలేను, ఒక హ్యాండ్ ఉంది, అదేమైనా డిస్అడ్వాంటేజ్ గా తీసుకున్నారా, లేకపోతే బాధపడ్డారా? ఎలా ఉన్నింది ఆ ఫేస్ ఆఫ్ జర్నీ మీ లైఫ్ లో, అది చెప్తారా? అంటే నేను పుట్టి ఇది అంతా అయింది, యాక్సిడెంట్ అంతా అయినప్పటి నుంచి నాకు ఫుల్ యూజ్ టు ఇట్ లెఫ్ట్ హ్యాండ్, మొత్తం ఒక్క హ్యాండ్ తోనే నేను ఫుల్ డిపెండ్ అయ్యాను. సో ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాలేదు, ఎందుకంటే నేను ఏది హెల్ప్ కావాలన్నా, ఏదన్నా నాకు వర్క్ కావాలన్నా మొత్తం నేనే చేసుకునేవాడిని. సో ఎవరితో హెల్ప్ తీసుకునేవాడిని కాదు. సో కాబట్టి నాకు క్రికెట్ కూడా అలా ఏమి ఇంకొకరు అంటే నాకు 2 hands ఉంటే నేను ఆడగలను అలా లేదు. సో నేను అదే సేమ్ వాళ్ళకంటే నేను బాగా ఆడగలను అనేది నేను ఎప్పుడు ప్రూవ్ చేస్తాను. నిజంగానే చాలా బాగా చెప్పారు. మీరైతే చాలా మంది 2 చేతులు 2 కాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఏమీ చేయరు, కానీ మీరు అందరికి ఇన్స్పైర్ చేస్తారు అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డిస్ఎంకరేజ్ వచ్చిందా పీపుల్ నుంచి, నువ్వు ఎలా ఆడగలవు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకాడమీకి వెళ్తారు, లేకపోతే ఎక్కడైనా క్రికెట్ స్టేడియం కి ట్రై చేస్తారు, అప్పుడు ఏమైనా కమెంట్ కొట్టడం కానీ, మీరు దీనికి సరి అవ్వరు అలా చెప్పడం ఏమైనా ఫేస్ చేశారా? అంటే అలా చాలా కామెంట్స్ వచ్చినాయి. సో నేను నేమ్స్ తీసుకోను, బట్ చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో నువ్వు ఆడలేవు అంటే, ఒక చేతితో నువ్వు అస్సలు ఆడలేవు అంటే, టెన్నిస్ బాల్ సపరేట్, లెదర్ బాల్ సపరేట్. నేను ఆ లెదర్ బాల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, కానీ అప్పుడు నేను దాన్ని ఎప్పుడు అంత మైండ్ చేసుకోలేదు కాబట్టి సో నాకు అంత పెద్దగా అనిపించలేదు అది. అందులో అది ఏదైనా షార్ట్స్ కావచ్చు, నాకు కొన్ని షార్ట్స్ స్టార్టింగ్ వీక్నెస్ లా ఉండేది. సో ఆ షార్ట్స్ చూసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ షార్ట్ నువ్వు ఆడలేవు, ఎందుకంటే నీకు ఒక చేయి ఉంది, నువ్వు 6 కొట్టలేవు. సో దాన్నంతా నేను పాజిటివ్ గా తీసుకొని దానికి ఎలా వర్క్ చేయాలి, సో దానికి డ్రిల్స్ చేశాను. తర్వాత ఆ షార్ట్స్ ఎలా పర్ఫెక్ట్ చేసుకోవాలో తీసుకొని సో ఆ నెగిటివ్ ని పాజిటివ్ చేసుకున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఈ విషయం మీరు చెప్పినప్పుడు ఎలా ఉన్నింది? నీకు ఇది ఎందుకు వద్దు, లేకపోతే పని చేసుకోవాలా చెప్పారా, లేకపోతే వాళ్ళు మీకు సపోర్ట్ గా ఉన్నారా? మా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంది నాకు. సో వాళ్ళు మా ఫాదర్ నువ్వు వెళ్ళి చెయ్యి, నీకు ఏది కావాలో చెయ్యి, సో నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుందని మా ఫాదర్ ఎప్పుడు బాగా సపోర్ట్ చేస్తారు. సో మీకు ఇప్పుడు అందరూ ఆడేదానికి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? సో నాకేం అంత పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. అంటే చూసే వాళ్ళకి డిఫరెన్స్ కనిపించచ్చు, కానీ నాకు అలా డిఫరెన్స్ లేదు. సో ఇప్పుడు మీతో ఉన్న ఫ్రెండ్స్ ఏమైనా మీకు చెప్తారా క్రికెట్ గురించి, కంటిన్యూ చేయి ఇలా ఎంకరేజ్ చేయడం కానీ? మీరు ఎక్కడైనా అకాడమిక్స్ కి లేకపోతే క్రికెట్ ప్లే చేయాలి అని ప్లేయర్ గా మీరు ఎప్పుడైనా ఆడిషన్ ఇచ్చారా? అంటే నేను ట్రయల్స్ ఎక్కడ అంత పెద్దగా ఇవ్వలేదు, కానీ సెలక్షన్స్ మాది హ్యాండిక్యాప్ ఉన్నప్పుడు ఆ స్టేట్ కి సెలక్షన్స్ అట్లంతా వెళ్ళాను. సో అది నాకు ట్రయల్స్ లా ఏం లేదు. సో అక్కడంతా సెలెక్ట్ అయ్యి నేను ఇప్పుడు ఇండియా కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. దట్స్ రియలీ గ్రేట్. మీరు ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నారంటే దానికన్నా ప్రైడ్ మూమెంట్ ఏది ఉండదు. సో మీకు ఈ క్రికెట్ ఎప్పుడైనా వదిలేయాలి అనిపించిందా? ఇది వద్దబ్బా నా వల్ల కాదు, ఇంకా లైఫ్ కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అలా ఎప్పుడైనా అనిపించిందా?
సో సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి, కానీ నేను ఎప్పుడు అంటే క్రికెట్ ని వదులుకోలేదు. సో ఎందుకంటే నాకు ఆ సిచ్యువేషన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో చూసాను, కానీ ఎప్పుడు నేను క్రికెట్ ఆపాలనుకోలేదు. సో చాలా టైం ఈవెన్ కోవిడ్ తర్వాత నాది కాలేజ్ అయిపోయి ఉండొచ్చు. సో తర్వాత నాకు ఇక్కడ ఉండడానికి స్టే కూడా లేకుండా ప్రాబ్లం వచ్చింది. సో హాస్టల్ నుంచి నేను అంటే మా ఫ్యామిలీ ఇక్కడ ఉండదు, సో ఇక్కడ నుంచి వాళ్ళు 100 kilometers అవుట్ సైడ్ ఉంటారు. సో కాబట్టి నాకు ఇక్కడ ఉండడానికి కూడా ప్రాబ్లం అయింది. అప్పుడు నాకు కొంతమంది సపోర్ట్ చేశారు, రవికుమార్ వాళ్ళు చేశారు, మళ్ళీ శివకుమార్ కూడా. సో వాళ్ళంతా వాళ్ళతోనే పెట్టుకొని నాకు బాగా ట్రైన్ చేసి సో తర్వాత ఇక్కడే కంటిన్యూ చేసుకునేలా చేశారు. సో అలా సిచ్యువేషన్స్ చాలా వచ్చాయి లైఫ్ లో, వస్తూ వెళ్తుంటాయి, కానీ నేను ఎప్పుడు క్రికెట్ ఆపాలనుకోలేదు. సో ఆల్టర్నేట్ దానికోసం నేను ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి, అలా నేను ఎదుర్కొన్నాను. నాకు మీతో మాట్లాడినంత వరకు నాకు తెలిసింది ఏంటంటే మీకు క్రికెటే ప్రపంచం. క్రికెట్ కన్నా ఇంకా పెద్ద ప్రపంచం మీ లైఫ్ లో ఏదైనా ఉందా? నాకు తెలిసి ఏముండదు, నాది డైలీ రొటీన్ అలాగే ఉంటది. గ్రౌండ్ తప్ప వేరే ఉండదు, గ్రౌండ్ జిమ్ ఇంత. సో ఇప్పుడు రీసెంట్ గా వర్క్ చేస్తున్నాను కాబట్టి 5 days ఆఫీస్ లో ఉంటున్నాను, ఇంకా మిగతా వీకెండ్స్ 2 days గ్రౌండ్ లోనే క్రికెట్ ఆడుకొని ఉంటాను. ఇలాంటి ఒక అకాడమీ మీకు స్టార్ట్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అకాడమీ నాకు ఐడియా లేదు, సో కానీ నాకు మంచి క్రికెట్ ఆడాలని అది తప్ప నాకు అకాడమీ ఇష్టం అలాంటి ఐడియాస్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మీ క్రికెట్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు రీసెంట్ గా జాబ్ కి వెళ్తున్నారని, సో ఆ లైఫ్ కూడా కొంచెం తెలుసుకోవాలనిపిస్తుంది. కార్పొరేట్ సెక్టర్ లైఫ్ మీకు ఎలా ఉంది? కార్పొరేట్ సెక్టర్ కొద్దిగా పర్లేదు, కానీ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన కంపెనీ ఏమంటే నాకు స్పోర్ట్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి సో నాకేం ప్రాబ్లం లేదు. మాకు తెలిసి ఉండొచ్చు మా టీమ్, సో నన్ను హైర్ చేసుకున్నారు వాళ్ళు. హైర్ చేసుకుని వాళ్ళు ట్యాగ్ మొత్తం నాకు ఫుల్ ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. నాకు ఎప్పుడు మ్యాచెస్ ఉన్నా లీవ్ ఇస్తారు, అది పెయిడ్ లీవ్ ఇస్తారు. మళ్ళీ నాకు ప్రాక్టీస్ కావాలన్నా నాకేం ప్రాబ్లం ఉండదు. సో మ్యాచెస్ ఈవెన్ నాకు 10 days 15 days మ్యాచెస్ ఉన్నా నేను వర్క్ చేయనా కూడా నాకేం ప్రాబ్లం ఉండదు. మంచి సపోర్ట్ అంతా చేస్తారు కంపెనీస్. ఒక క్వశ్చన్ అడిగిన ఇట్ విల్ బి ఫనీ, కానీ మీరు ఆనెస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. మీకు కార్పొరేట్ లైఫ్ ఇష్టమా లేకపోతే క్రికెట్ లైఫ్ ఇష్టమా? ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మీరు? క్రికెట్ ఆబ్వియస్లీ. అంటే బ్రేకింగ్ న్యూస్, కార్పొరేట్ జాబ్ ఇచ్చిన వాళ్ళు అంటే ఈస్ నాట్ ఎంజాయింగ్ కార్పొరేట్ లైఫ్ అన్నమాట. బ్రేకింగ్ న్యూస్ పెద్దగా ఏంటి అంటే మీరు ఎంజాయ్ చేయట్లేదా? అక్కడ ట్రిప్స్ కి ఉందా అంటే కార్పొరేట్ లైఫ్ లో ట్రిప్స్ అలాంటిది? ట్రిప్స్ అలాంటివి ఏం లేదు, టీమ్ అవుటింగ్ ఉంటుంది, లైక్ క్వార్టర్లీ టీమ్ అవుటింగ్ అది. కానీ నాకు ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నది నా క్రికెట్ కంటిన్యూ చేయడానికి, ఫైనాన్షియలీ నేను స్టేబుల్ అవడానికి. సో కాబట్టి నాకు ఈ క్రికెట్ ఇంపార్టెంట్, నేను క్రికెట్ కోసమే వర్క్ చేస్తున్నాను అంతే. ఓకే, క్రికెట్ ఒకవేళ ఇప్పుడు మీ లైఫ్ లో మీ మమ్మీనే అనుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్, క్రికెట్ వద్దనుకుంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? సో మా అమ్మ వద్దనుకోదు, నా గురించి మా అమ్మకి బాగా తెలుసు కాబట్టి. అమ్మ వద్దనుకోదు, ఫ్యూచర్ లో వచ్చే గర్ల్ ఫ్రెండ్ వద్దనుకుంటే ఏం చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, సో అలాంటి ఆప్షన్స్. ఇంకొక బ్రేకింగ్ న్యూస్, గర్ల్ ఫ్రెండ్ వద్దా మీకు? అంటే జీవితాంతం క్రికెట్ తోనే బతకాలి, మీ సగభాగం జీవితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ వద్దనుకుంటారు, కానీ మీ ఇంట్లో చూస్తారు కదా మీకు భార్యగా ఎవరైనా ఒకరు రావాలి అని, అప్పుడు ఏం చేస్తారు? సో వాళ్ళకి ఆల్రెడీ డెఫినెట్లీ చెప్పాను, నేను ఇంట్లో ఉన్నాను, నేను గ్రౌండ్ లోనే చెప్పాను అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అనమాట. ఇంట్లో చెప్పాను, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పలేదు. ఆనెస్ట్ గా గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు, ఆనెస్ట్ గా. ఒకవేళ వస్తే ఫస్ట్ కండిషన్ ఏముంటుంది మీ లైఫ్ లో మీ గర్ల్ ఫ్రెండ్ కి? ఒకవేళ వస్తే వచ్చినప్పుడు చూసాం అది. ఒకవేళ వస్తే అదే అడుగుతుంది. ఒకవేళ వచ్చినా ఏం లేదు, క్రికెట్ ఫస్ట్ ఉంటుంది. ఓకే, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ స్టార్టింగ్ లో మీకు సపోర్టివ్ గా ఉంటుంది క్రికెట్ కి, ఇప్పుడు తర్వాత సపోర్ట్ చేయదు, వాట్ విల్ యు డు? అలా ఉంటే ఫస్ట్ కండిషన్స్ ఉంటాయి కదా మనకి. అదే ఇప్పుడు అందరూ కండిషన్స్ అక్సెప్ట్ చేస్తారు, దాన్ని లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలని రూల్ లేదు కదా. చేంజ్ అవుతే అప్పుడు ఏం చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ కాబట్టి గర్ల్ ఫ్రెండ్ చేంజ్ అవుతుంది అంటే గర్ల్ ఫ్రెండ్స్. కానీ క్రికెట్ అంటే అమ్మాయి కూడా నిజంగానే మిమ్మల్ని ప్రేమించుంటది అనుకోండి, అప్పుడు నిజంగా ప్రేమిస్తే నన్ను ఎందుకు వద్దనుకుంటది? క్రికెట్ నాకు సపోర్ట్ చేస్తుంది కదా, నాకు సపోర్ట్ చేస్తుంది కదా క్రికెట్ ఆడమని. ఒకవేళ తనకి ఇండిపెండెంట్ ఫినాన్షియల్ గా సపోర్ట్ కావాలి, లేకపోతే ఇది వద్దు లైఫ్ వేరేలాగా ఉండాలి అని. సో ఫినాన్షియల్ వర్క్ చేస్తున్నాను కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ లో మీకు క్రికెట్ ఎంత వరకు కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు? లైఫ్ లాంగ్ లేకపోతే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం నేను వర్క్ చేసి రెస్ట్ తీసుకోవాలా అనుకుంటున్నారా? ఒక 45-50 years దాకా ఆడాలని ఉంది నాకు. సో ఎలాగో రెగ్యులర్ నేను జిమ్ చేస్తున్నా కాబట్టి సో నేను మెయింటైన్ చేయగలను 45-50 దాకా. అంటే 45-50 అయ్యాక కూడా మీకు భార్య కావాలి కదా, మీరు ఇప్పుడు వద్దన్నారు కదా. అది నేను చెప్పా కదా, నన్ను లవ్ చేసే వాళ్ళు క్రికెట్ వాళ్ళు నాకు ఎంత ఇష్టం వాళ్ళు తెలుస్తారు కదా, సో వాళ్ళు ఎప్పుడు నువ్వు అనే క్వశ్చన్ ఉంది. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఫ్యూచర్ లో ఆయనకి ఎవరైనా రావచ్చు, సో ఆ ఇన్స్పైరింగ్ స్టోరీ మీకు కూడా తెలుస్తుంది, ఆయనకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో నేను మీకు తెలియచేయాలి అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నా. ఓకే, క్రికెట్ ఇష్టమా ఫుడ్ ఇష్టమా మీకు? రెండు ఇష్టం. ఒకటి చెప్పాలబ్బా, ఇప్పుడు కాంప్లికేటెడ్ అకార్డింగ్ టు మీ ఫుడ్ అనుకుంటా. లేదు, క్రికెట్ నేను ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు సో నేను ఫుడ్ నైస్ గా తినేసి పడుకునేస్తా, అది నా హ్యాబిట్. అంటే మూడ్ ఆఫ్ గా ఉన్నప్పుడు క్రికెట్ ఆడదాం అని అనిపించదు? క్రికెట్ నుంచి మూడ్ ఆఫ్ వచ్చినప్పుడు నేను ఫుడ్ తింటాను. మరి ఇప్పుడు సపోజ్ ఒక మ్యాచ్ అవుట్ అయిపోయాను, అర్లీగా అవుట్ అయిపోయాను, అలా 2-3 మ్యాచెస్ అవుతుంది, సో నేను ఫుడ్ అప్పుడు నాకు ఫుల్ చాలా మూడ్ ఆఫ్ అయిపోద్ది, అప్పుడు నేను ఫుడ్ తినేసి పడుకునేసి అది మొత్తం మర్చిపోతాను. మళ్ళీ నెక్స్ట్ వెళ్తా, నెక్స్ట్ చేస్తాను, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను, మళ్ళీ మ్యాచెస్ ఆడతాను. ఇప్పుడు మీకు క్రికెట్ అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు కదా, ఐదర్ క్రికెట్ ఆర్ మీ ఫ్యామిలీని చూస్ చేయాలంటే దేన్ని చూస్ చేస్తారు? మా ఫ్యామిలీ ఆబ్వియస్లీ వాళ్ళకి నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి సో నాకు ఈ రెండు ఓకే, రెండు బ్యాలెన్స్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీ అసలు క్రికెట్ లవ్ తెలిసిపోతుంది. ఇప్పుడు నేనే కానీ ఎవరైనా కానీ ఒక 20 lakhs ఇస్తారు క్రికెట్ వదిలే అంటే ఏం చేస్తారు? సో 20 lakhs కంటే క్రికెట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, 1 crore ఇస్తే? 1 crore